గోపి, యజమాని ఎటువంటి వాడైనా ఎదటి వాళ్ల మీద మురిగే కుక్క విశ్వాసం గల కుక్క. అలా కాకుండా యజమాని తప్పు చేశాడని తోస్తే చాలు యజమాని మీదే మురిగే కుక్క విచక్షణ గల కుక్క. ఏ ఇంట్లోనూ విచక్షణ గల కుక్కని చేరనివ్వరు. అత్తగారంటున్న మాట అర్థమైందా గోపి? ఇప్పుడు నువ్వు విచక్షణ గల కుక్కవి. ప్రతిదానికి బౌ బౌ అనటం నీ లక్షణం. సుశీల, మీ బావ వచ్చినప్పుడు అందరూ మాట్లాడారు. నువ్వు ఒక్కదానివి నోరు విప్పలేదు. ఎందుకని? నేను మాట్లాడటానికి ఏముందండి? అవునులే, 1,00,000 మాటలతో చెప్పలేని భావం ఒక్క చూపుతో చెప్పావు. 1000 సూరాలతో చేయలేని గాయం ఒక్క చూపుతో చేశావు. క్షమించండి, నాకు అటువంటి ఉద్దేశం లేదు. మరి నువ్వు అప్పుడు చూసిన చూపుకు ఏమిటి అర్థం? అప్పుడు ఇప్పుడు నా అభిప్రాయం ఒకటే. ఉన్నవాళ్ళు లేనివాళ్ళు మనల్ని వెతుక్కుంటూ వచ్చారు. సహాయానికి కాదు, సంబంధానికి. మన అమ్మాయిని ఇవ్వడం మనకిష్టం లేకపోవచ్చు, కానీ ఆ మాటని అంత కటువుగా చెప్పాలా? వాళ్ళ తాహత వాళ్ళకు తెలియనప్పుడు అలాగే చెప్పాలి. అందువల్ల మనకొచ్చే లాభం? వాళ్ళకు బుద్ధిస్తుంది. అంత గట్టిగా చెప్తేనే గానీ వాళ్ళకు ఆనదు. వాళ్ళది దున్నపోదు జన్మ. వాళ్ళ జన్మేమో కానీ ఆ మాటల వల్ల మన సంస్కారం ఏమిటనేది తెలుస్తుంది. సుశీల, నేను గనక కొట్టాను, ఇదే మీ అమ్మ అయితే కుక్కకుండాల్సిన విశ్వాసం విచక్షణ కాదు, విచక్షణతో యజమానికి ఎదురు తిరిగే కుక్క ఇంట్లో ఉండకూడదు అని నిన్ను బయటికి గింటించేది. చూడు, నా భార్య నా ప్రవర్తనను ఆమోదించకపోతే నా అహం దెబ్బతింటుంది. భర్తగా నా ఉనికి నాకే హాస్యాస్పదం అనిపిస్తుంది. అది నా కాంప్లెక్స్ కావచ్చు, అయినా దానికి అవకాశం ఇవ్వకు. ఇంకెప్పుడు ఈ పరిస్థితి రానీయకు. రంగా సార్, సేట్ చమన్లాల్కి 1000 బస్తాల సిమెంట్ అమ్మేశాను. దాన్ని ఈ రోజు రాత్రికి ఆ గోడౌన్కు చేర్పించు. ఎస్ సార్. కానీ కొత్తగా వచ్చిన ఇంజనీరు చాలా స్ట్రిక్ట్ సార్. ప్రతి విషయాన్ని 1000 కళ్ళతో కనిపెట్టి చూస్తున్నాడు. ఆ 1000 కళ్ళకి మనం గంతలు కట్టేస్తే మనం చూపించిన వైపే ఆ 1000 కళ్ళు చూస్తాయి. రంగా, ఈ అమ్మాయి ఎవరి తాలూకు? మన శ్రీకాంత్ గారి మరదలండి. మన కాంట్రాక్టర్ శ్రీకాంత్ గారి మరదల? స్వయంగా మీరే వచ్చి మా మరదల్ని చేసుకుంటాననటం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను. అవునండి, అదంతా మన అమ్మాయి అదృష్టం. సుధా, వస్తున్నానమ్మా. కాఫీ మీ బావగారికి ఇచ్చిరామ్మా. వారికి ఇవ్వమ్మా. మా మరదల సుధా, రాజా ఇంజనీర్ గారు. ఎవరితను? మా ఇంట్లో కుర్రోళ్ళండి. సుధా, ఎలా ఉన్నాడు అబ్బాయి? ఏమిటమ్మా నువ్వు అనేది? ఆయన ఎవరనుకుంటున్నావు? పెద్ద ఇంజనీరు. మీ బావగారు చేసే కాంట్రాక్ట్ పనులకు అధికారి. నిన్ను పెళ్లి చేసుకోవాలని చాలా వచ్చాడు. ఊరుకోమ్మా. భావం తప్ప నేను ఎవరిని చేసుకోను. పిల్లకాకేం తెలుసు ఉండేదబ్బా. నువ్వు ఆడపిల్లవి, పెళ్ళంటే నీ ఇష్టం అనుకుంటున్నావా? ఇదిగో చూడు, మీ బావగారు నీ సుఖం కోరి ఆయనకిద్దాం అనుకుంటున్నారు. మీనాక్షి, ఆడపిల్ల సుఖపడేది కోట్లు గలవాణ్ణి చేసుకుని కాదే, కోరుకున్నవాణ్ణి చేసుకుని. చిన్నప్పటి నుంచి దాన్ని గోపికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం. వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు మనసులు పెంచుకున్నారు. మధ్యలో మీరు మాట్లాడకండి. మనసులా మట్టి గడ్డల ప్రేమలు మనసులు ఆకలేసే పొట్ట నింపవండి. అమ్మా, నువ్వెన్నైనా చెప్పు, చచ్చిన భావం తప్ప నేను ఇంకెవరిని చేసుకోను. సుధా,
పెంకితనం నీకే కాదు అందరికీ తెలుసు. నిన్ను ఇంజనీర్ గారికి ఇచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాను. ఈ పెళ్లి తప్పకుండా జరిగి తిరుగుతుంది. ఎవ్వరూ ఆపలేరు. దట్స్ ఆల్. అంతే. అమ్మా, ఏమిటమ్మా ఇది? సుధ పుట్టినప్పుడే గోపిబాబుకి పెళ్లి చేస్తామని మాటిచ్చారు కదమ్మా. అవును, 3 ఏళ్లు దాటితే రాసుకున్న ప్రామిసరీ నోటు కూడా పనికిరాదు. 12 ఏళ్లు దాటిందనుకో అరెస్ట్ వారెంట్ కూడా చచ్చిపోతుంది. ఎప్పుడో దాన్ని చిన్నప్పుడు ఇచ్చిన మాట ఇంకా బ్రతికుంటుందనుకుంటున్నావా? నీ పిచ్చి గాని. అమ్మా, మనిషికి చావున్నట్టు మాటకి చావు లేదమ్మా. ఇవాళ డబ్బు రాగానే నువ్వు మారిపోయావు కానీ రేపు వాళ్ళకి డబ్బు వచ్చినా బాగా మారడమ్మా. అయినా ఇప్పుడు వాళ్ళకేం తక్కువని? ఉన్నంతలో వాళ్ళు బాగానే ఉన్నారుగా. గాడిద ఎప్పుడు గుర్రం కాదే అమ్మా. లేకపోతే ఏమిటే? అల్లుడు గారు చూసిన ఇంజనీర్ సంబంధం ఎక్కడా? కుక్కుకోని కోళ్లకు మేత వేసి కోడికి లెక్క పెట్టే గోపి సంబంధం ఎక్కడ? అమ్మా, ఇంత డబ్బొచ్చినా ఆ దరిద్రుల మాట ఎత్తుతావేమిటే? మన అంతస్తు మర్చిపోయి మాట్లాడతావే? అవునమ్మా, మన అంతస్తును మర్చిపోయే మాట్లాడుతున్నాను. గోపీబాబు మన ఇంటికి వచ్చినప్పుడు పనస పళ్ళు, అరటి పళ్ళు, తినుబండారాలు తెచ్చేవాడు కదూ. వాటిని చూసి మనం 3 రోజులు గ్రాసం దొరికిందని మురిసిపోయేవాళ్ళం కదూ. ఆ సంగతి మర్చిపోయే మాట్లాడుతున్నానమ్మా. మాలాంటి పేదవాళ్ల ఇళ్లలో ఎందుకు భోంచేస్తావులే అని గోపీబాబు మన ఇంట్లో భోంచేస్తేనే చాలు అనుకునేవాళ్ళం కదూ. ఆ సంగతి మర్చిపోయే మాట్లాడుతున్నానమ్మా. మనం మరీ తిండి కటకట్లాడే రోజుల్లో గోపీబాబు ఇంట్లో ఉంటే 4 రోజులైనా గడిచిపోతుందిలే అనుకుని వాళ్ళింటికి చుట్టం చూపుగా వెళ్ళిన సంగతి కూడా మర్చిపోయే మాట్లాడుతున్నానమ్మా. సుశీల, ఆ ముష్టి వెదం వెనక వేసుకొస్తూ కన్న తల్లిని దెప్పుతున్నావా? మనతో పోలిస్తే చీపురు పుల్లకు కూడా ఖరీదు చేయని ఆ దరిద్రుడికి సుధుని పెళ్లి చేయమంటావా? చూడు, ఇది నీ భర్త తీసుకున్న నిర్ణయం అని తెలిసి కూడా బాధిస్తున్నావా? నీ భర్త అంటే నీకు ఇంత నిర్లక్ష్యం అన్నమాట. బహుశా నాకు నీ పోలికే వచ్చుంటుందమ్మా. నువ్వు మాత్రం నాన్న మాట ఎప్పుడు లెక్క చేసావు కనుక. సంపాదన లేని మొగుడు మాట పెళ్ళాం వినక్కర్లేదు. అల్లుడి సంపాదన మీద బ్రతికే అమ్మ మాట పిల్లలు వినక్కర్లేదేమో. తల్లిని పట్టుకుని అంత మాట అన్నానికి నీకు నోరేలా వచ్చిందే? నీకు లేనప్పుడు ఇంత అన్నం పెట్టిన బంధువుల్ని ముష్టివాళ్లు అనడానికి నీకు నోరెలా వచ్చిందమ్మా? అమ్మా, డబ్బుని నీచంగా చూడటం నా ఉద్దేశం కాదు. కానీ నీకు అర్థం అవడానికి ఒక విషయం చెప్తాను. డబ్బు అనేది మనం కాలికి తొడుకునే బూట్ లాంటిది. చిన్నదైతే బాధ పెడుతుంది, పెద్దదైతే పడేస్తుంది. అలాగే చాలని ఆదాయంతో ఒకప్పుడు మనము బాధపడ్డాం. ఇప్పుడు డబ్బు ఎక్కువైందని కళ్ళు మూసుకుపోతే పడిపోతావమ్మా. ఏమిటే? నువ్విప్పుడు పెద్ద సైజ్ చెప్పుల్లో కాళ్ళు పెట్టి నడుస్తున్నావమ్మా. ముందుకు పడితే పళ్ళు రాళ్లనే కాదు, ముఖం పగిలిపోతుంది. అమ్మో అమ్మో, చెప్పులు ఉపమానంగా చెప్పి చుప్పెట్టి కొట్టండి మాట్లాడుతున్నావా? కాదమ్మా, కాళ్ళకు సరిపడా చెప్పులతో నడిస్తే నడక హాయిగా సాగిపోతుంది. అలాగే ఉన్నదాంతో తృప్తి పడితే బ్రతుకు సుఖంగా సాగిపోతుంది. మనకెంతున్నా కావలసినంత విలువే డబ్బుకిస్తే మనము మనుషులు అనిపించుకుంటామమ్మా. అమ్మా, ఒకటి మాత్రం మర్చిపోకు. ఇవాళ మనకు ఎంతున్నా నిన్నటి రోజున మనకు ఏమీ లేదన్న సంగతి మాత్రం మర్చిపోకు. ఏంటి లగాబుత్తు మంచిదిగా ఉన్నావు? కూని రంగు కూడా తీస్తున్నావు. ఇదిగో చూడు లక్కటక్క, కూనీలు చేసే మనుషులు ఉండరేమో గాని కూని రాగాలు తీయని మనుషులంటూ ఉండరు. అబ్బబ్బబ్బబ్బబ్బ, నీ మాటలు మటన్ ఫ్రై ముక్కలా ఎంత కమ్మగా ఉంటాయో. ఏంటి సంగతి? కాకబట్టేస్తున్నాం. మరేం లేదు లగాబు. అబ్బా కొండమ్మా, నువ్వు కోపడినంటే ఓ మాట చెప్తాను. చెప్పు చెప్పు. ఏం లేదు, ఓ ఆడ డాక్టరు మగ డాక్టరు పెళ్లి చేసుకుంటే వాళ్ళ కడుపున బుల్లి డాక్టర్ పుడతాడు, అవునా? అలాగే ఓ ఆడ దొంగ మగ దొంగ పెళ్లి చేసుకుంటే వాళ్ళ కడుపున గజ దొంగ ఘరానా దొంగ పుడతాడు. తర్వాత వాడు సంపాదిస్తుంటే మనం కాళ్ళ మీద కాలేసి దర్జా కూర్చోవచ్చు. ఈ మధ్య ఏలూరులో కుక్క కడుపున నక్క పుట్టిందంట, విన్నావా? విన్నాను. అలాగే మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే గజ దొంగ పుట్టకపోగా ఒక పోలీసోడే పుట్టాడనుకో, అప్పుడు మన ఇద్దరిని లోపలికి దోస్తాడు. వాళ్ళకిష్టం వచ్చినట్టు ఎవరికో కట్టబెట్టడానికి సుధ బలిపశువు కాదు. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. అవునరా, చిన్నప్పటి నుంచి వీడికి దానికి పెళ్లి చేయాలనుకున్నాం. ఇప్పుడు ఉన్నట్టుండే ఆవిడలా మారిపోవడం భావ్యం కాదురా. డబ్బు మైకంలో పడి అన్నీ మర్చిపోయింది. బావయ్య, పేక మేడల పైన కూర్చొని అవి 10 కాలాల పాటు కూలిపోకుండా ఉంటాయనుకోవటం అత్తయ్య మూర్ఖత్వం. సుధా పెళ్లికి పరిష్కార మార్గం ఏమిటో నాకు బాగా తెలుసు. సుధా, 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 ఎక్కడికే బయలుదేరావు?
నీ దుంపటగా నన్ను తోసేసిపోతావా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? చెబుతాను. సుధా, సుధ పెళ్లి నిశ్చయమైంది. తాంబూలాలు కూడా పుచ్చుకున్నాం. అనవసరంగా శ్రమపడక వచ్చిన ధరనే వెళ్ళు. ఇష్టం లేకపోయినా కట్టగలిగేది ఆవుకు పలుపుతాడు గాని ఆడదానికి పసుపుతాడు కాదు. సుధకి పెళ్లి నిర్ణయించే అధికారం మీకు లేదు. ఈ ఇంట్లో ఏ విషయంలోనైనా ఎవరి విషయంలోనైనా ఆఖరి నిర్ణయం నాదే. పిచ్చి తొగ్లక రాజ్యం లాంటి ఈ ఇంట్లో ఆఖరి నిర్ణయాలు నీవని తెలిసే సుధని ఈ ఇంట్లోంచి తీసుకువెళ్ళటానికి వచ్చాను. సుధా, అల్లుడుగా ఏమైనా చేసేసుకుంటావా? నీ చేతులు పడిపోను. అయ్యో, అల్లుడుగారిని కొట్టేస్తున్నాడు. ఊరుకా, డ్రైవర్, డ్రైవర్, ఊరుకా. ఎక్కడికి పోయారా? అల్లుడుగారు చెప్పేస్తున్నాడు. తొందరగా రండి, రండి. పొట్టి చేతులతో వస్తారేమిట్రా? ఇద్దరు పట్టుకోరండి. బాబాయ్, అయ్యో, చెప్పేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు. రండ్రా, రండ్రా. అల్లుడు గారు ఏదో చేసి వచ్చి ఉంటాడు. వీడు చంపేయండి. ఆగండి. మీ ప్రాణాల మీద ఏదైనా ఆశ ఉంటే నా దారి కట్టు రాకండి. తప్పకండి. అయ్యో, అల్లుడు గారు ఏమయ్యారు? ఆకాశవాణి ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తర్వాత కార్యక్రమం వేణీళ్లు ఒళ్ళు కాపడాలి. అయితే స్టవ్ మీద నీళ్లు పెట్టనా? అయ్యో అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. ఆ దుర్మార్గుడు ఎంత ద్రోహం చేశాడు. అల్లుడు గారు, మీరు ఊరికే వదిలిపెట్టకూడదు. వాడి మీద కేసు పెట్టండి, పోలీసులకు అప్పచెప్పండి, వాడిని ఉరి తీయించండి. అత్తయ్య, మనం ఇప్పుడు పోలీస్ రిపోర్ట్ ఇచ్చామంటే మైనార్టీ తీరిపోయిందని మీ కూతురు, ప్రేమించుకున్నామని ఆ గోపిగాడు స్టేట్మెంట్ ఇస్తారు. ఆ వ్యథ న్యూసెన్స్ తమరికెందుకు? వాళ్ళని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఆప్ట్రాలా కోళ్లు పెంచుకునే వెధవని నిలువునా కూల్చేయకపోతే నా పేరు శ్రీకాంతే కాదు. అసలు అల్లుడు గారు, సుధకి మనం వేరే సంబంధం చూస్తున్నామని ఈయన గాని ఆ పిచ్చి వెధవగాని చెప్పుండాలి. ఇక్కడ మేత అక్కడ కూతని తిన్నింటి వాసాలే లెక్క పెడుతున్నారు. అవునత్తయ్య, ఎదురుచ్చి దెబ్బలాడే శత్రువు కంటే వెన్నుపోటు పొడిచే మిత్రుడే ప్రమాదం. అది ఇప్పుడే తేల్చేస్తాను. సుశీల, చటుక్కున కుండితో కుట్టే తేలుని, భర్తను ఎదిరించే భార్యని చెప్పుతో కొట్టాలి. అల్లుడు గారి అంతస్తుకి హోదాకి మీరు ఇలా ఉత్తరాలు రాయడం మానేయిందని 1,00,000 సార్లు చెప్పాను. నా మాట వినరన్నమాట. రవి, చేసిన చండాల పని చాలక ఇంకా బుకాయింపు ప్రారంభించావన్నమాట. నిజంగానే భర్తపై ఈగ వాలుతుందని బాధపడేదానివైతే ఎలా ప్రవర్తించేదానివి కాదు. నీలో కుళ్ళుంది, కుత్రం ఉంది, లేని వాళ్ళంటే పడి చచ్చే గుణం ఉంది. నేను పేదంటి నుంచి వచ్చిందాన్నేగా, ఎప్పటికీ కలవడానికి వీల్లేని రైలు పట్టానేగా. ఛీ! నా భార్య కాగానే ఉన్నదాని వయ్యావని పొంగిపోయా. ఉల్లికి మల్లె వాసన రావాలనుకోవటం నాదే పొరపాటు. నీ జాతి బుద్ధి పోనిచ్చావు కదా. ఏమిటమ్మా మీరు? మనం మెత్తగా ఉంటే మగాళ్ళ నెత్తికెక్కి కూర్చుంటారు. మనం కూడా మాటకు మాట అనాల్సిందే. మనసుకు మనసిచ్చుకుంటేనే అర్థం కాని వారికి మాటకి మాట అంటే విలువే ఉంది కొండమ్మా. అలానే ఊరుకుంటారా? చూడు, నేను ఆయన్ని కావాలనుకున్నాను. మా అమ్మ ఆయన డబ్బు కావాలనుకుంది. మమ్మల్ని కొనుక్కున్నారు ఆయన. ఇందులో ఆయన తప్పేం లేదు. అమ్మగారు, అమ్మగారు, ఏమైంది? అరే,
మెల్లగా తిను బాబు, పొలం మారుతుంది. కూర బాగుంది నాన్న. ఏమిట్రా తినడం? పశువు గడ్డి వేస్తున్నట్టు అసహ్యంగా తినేవాళ్ళు డైనింగ్ టేబుల్ మీద కూర్చోకూడదు. లేక నుంచి కింద కూర్చో. కూర్చో. కూర్చుంటా. అదేంటి నాన్న నువ్వు కూడా కింద కూర్చున్నావే? మనము నేల విడిచి సాము చేసే మనుషులం కాదు బాబు, అందుకే కింద కూర్చున్నాం. కానీ కొండమా, నా సూపుకు వేరేందని తెలీదు? అయ్యబ్బా, వచ్చిందమ్మా దొరసాని. సూపు కావాలంట, సూపు ఇస్తాను ఉండు, రోగం కుదురుతుంది. కొండమా, కాఫీ తీసుకోండి. బహుశా మనకు కష్టాలు ప్రారంభమయ్యాయనుకుంటాను. సుధా, కష్టాల్లో కూడా నాకు తోడుందనే తృప్తి ఉంటుంది. నువ్వు కూడా వెళ్ళి కాఫీ తెచ్చుకో. కనీసం తాగలిగిన రోజునైనా ఇద్దరం కలిసి తాగుదాం. అబ్బబ్బా, ఈ ముసలాయన పగలు రాత్రి ఇలా దగ్గుతూ అందరి ప్రాణాలు తీస్తున్నాడేమిటి? ఇలా దగ్గుతూ ఉంటే అల్లుడు గారు పనిలా చూసుకుంటారు. ఉండు, ఆయన పని చెప్తాను. ఏమిటంటే దగ్గడం? ఆ దగ్గడం మీద కాస్త మెల్లగా తగ్గకూడదు? ఉంటే నేనేం చేయను? రోజంతా కష్టపడి వచ్చిన అల్లుడు గారు పడుకునే వేళకి మీరు ఇలా దగ్గుతూ ఉంటే నిద్రగా పడుతుంది. వేడి నీళ్ళు పెట్టివే. వంట వాళ్ళంతా వెళ్ళిపోయారు, మెదలకంటే పడుకోండి. నాన్న 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 బాబా నాన్న 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 అప్పటి నుంచి మరపు దొంగలించగల కొండా కొండ గిండ అంటున్నావు, ఒళ్ళు ఎలా ఉందేటి? అవును, నన్ను దొంగతనం చేయొద్దని నువ్వు మాత్రం చేయొచ్చా? ఏంటి? నేనా? ఆ, నేనే దొంగతనం చేసినాను? నా మనస్సును దొంగిలించావు. చిచి, నీ మనసు దొంగిలించడానికి అదేమైనా ఏంటి పెళ్ళమా లేకపోతే కోడి పెట్టారు? పోన్లే, నేనే నీ మనసుని ర్యాలీ సైకిల్ అనుకుని దొంగతనం చేశాను. అది సరే, నాకే నీతో కాలు జారాలనుంది. జారనా? కాలు జారాలనుందా? అలా నూతి దగ్గరికి వెళ్ళి నిలబడు, జర్రమని జారతాం. ఆడది కాలు జారటం అంటే అర్థమైంది. ముందు తలుపేసిరా. చదుపా? అయ్య బాబాయ్, నిజమే? గోవిందా, నీ అదృష్టం పండింది. నేను రెడీ. నేను రెడీ. కాలు జారాలనుందన్నావుగా, అందుకే నేను కాస్త చేయి జారా. ఈ మాత్రం దానికి తలుపు ఎందుకు వేసిరమ్మన్నావు? మగాడివి కదూ, నలుగురు చూస్తే బాగుండదని తలుపేస్తామన్నాను. ఓహో, కొద్దిగా కన్సెషన్ ఇచ్చావన్నమాట. అయితే నేనంటే నిజంగా నీకు ప్రేమ లేదా? చిచి, దొంగతనం చేసిన సైకిల్ కూడా అమ్ముకోవటం చేతగాని ఇలాంటి చవటను ప్రేమిస్తే రేపు నేను అడుక్కు తినాల్సిందే. ఇంకెప్పుడైనా కాలు జారుతాను కీలు జారుతాను అన్నావనుకో, ఇదిగా ఇక్కడ కాదు, 4 రోడ్లు కలిసి జంక్షన్ లేదు,
అక్కడ నిలబెట్టి చేయి జారుతాను, జాగ్రత్త. అమ్ముతారా? మొన్ననేగా ఈ బిందె నా దగ్గర 100 రూపాయలు కొన్నారు. ఉన్నప్పుడు కొనుక్కున్న వస్తువులు లేనప్పుడు అమ్ముకోవటానికేగా. అంత కష్టం వచ్చిందమ్మా. ఈయన కాసిన నక్కల పాలైనట్టు కోళ్ల ఫారం కాలిపోయింది. అయ్యో పాప, నేనేదో మారుబేరం చేసుకునేవాడినమ్మా. 40 రూపాయల కన్నా ఎక్కువ ఇచ్చుకోలేను తల్లి. వస్తువు అవసరం కనుక నువ్వు 100 అన్నా కొన్నాను. ఇప్పుడు డబ్బు అవసరం కనుక 40 కాదు 20 అయినా అమ్మాల్సిందేగా. సరే, ఆ డబ్బులా ఇవ్వు. ఇదిగోనమ్మా. వస్తానమ్మా. ఉమ్. నమస్కారం బాబు. బాబు, నేనెవరో తెలుసా? నేను మీ మావయ్యని. చాకలేట్ తీసుకొచ్చా, నువ్వు తింటావా? ఇంటిగాని మాయదారి వెధవా, బిడ్డ నేర్పిస్తున్నావేరా? చాకలేట్ పెద్దామని. నీ ముష్టి చాక్లెట్ ఎవరికి కావాలి? నీ మురికి చేతులతో బిడ్డను ముట్టుకున్నావా? చేతులు విరగొడతాను బయట నుంచి. హా! ఎక్కడికి వెళ్ళావే? బిడ్డను నేర్పిస్తున్నాడు. నేను చూసుకుంటానులేమ్మా. ఆ, ఏంటన్నయ్యా? అదే బాబుకి ఏడుస్తున్నానా? చాకలేట్ పెద్దామని. బాబుకి ఇప్పుడు చాక్లెట్ ఇవ్వకూడదు. మరి ఎప్పుడు? పెద్ద అయిన తర్వాత ఇవ్వాలి. నువ్వు దాచిపెట్టు, అమ్మకు చూపించుకో, చూస్తే తినేస్తుంది. సుశీల, ఉమ్, ఇన్విటేషన్స్ అందరికీ పంపించినట్టేనా? మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూసి చెప్పు. మీకంటే నాకు తెలుసా? అందరికీ పంపి ఉంటారు. అలా కాదు, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమోనని చూసి చెప్పు. ఉంటే మాత్రం అందరికీ పంపించగలమా? ఎందుకు పంపలేం? ఎవరో చెప్పు. ఎందుకంటే నన్ను ఇలా పరీక్షిస్తారు? ఎవరికి పంపలేదో, ఎవరికి పంపాలని నా మనసులో ఉంటుందో మీకు తెలుసు. ఒక కడుపును పుట్టి ఒకటిగా పెరిగిన వాళ్ళం, అందులోనూ ఆడపిల్లలు. ఒకరి సంతోషం మరొకరు పంచుకోవాలంటుంది. అదే ఆ పాశం, ఆ బంధం ఇంకా నీలో ఉన్నాయేమోనని తెలుసుకుందామని అడిగా. నీ చెల్లెలతో నీకు సంతోషం పంచుకోవాలని ఉంది గాని నీ భర్త భావాల్ని పంచుకుని వాడిని సంతోష పెట్టాలని నీకే కోశానా లేదు. అసలు నువ్వు భార్యవేనా? భర్త మీద ఆ మాత్రం ప్రేమ, గౌరవం లేని ఇలాంటి ఆడదాన్ని కత్తికో కండగా నరికి పారేసిన పాపం లేదు. చూడు, నా బొందిలో ప్రాణం ఉండగా నీ వాళ్ళనుకునే వాళ్ళు నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఏమిటమ్మా నువ్వు అనేది? పిలవని పేరంటానికి మేము వెళ్ళాలా? అదేమిట్రా, అయిన వాళ్ళ మధ్య తగాదాలు ఎల్లకాలం ఉండవురా. ఎవరో ఒకళ్ళు సర్దుకుపోవాలి. మనం సర్దుకుపోయినా వాళ్ళు సర్దుకుపోవద్దు. ఎందుకు సర్దుకుపోర్రా? వాళ్ళు మాత్రం పరాయి వాళ్ళ, మనవాళ్లేగా. ఏమ్మా? డబ్బున్నప్పుడు మనాలేదో తనాలేదో. వాళ్ళు మహారాజులు. మహారాజులు పేదవాళ్ళు సర్దుకుపోవడం అనేది ఎన్నడూ జరగదత్తయ్యా. అదేమిటమ్మా, ఆడపిల్ల వయ్యుండి నువ్వు కూడా అట్లా మాట్లాడతావే? జరిగేది మీ అక్క కొడుకు పారసాలేగా. ఈ గొడవలేవి లేకపోతే మీ ఇద్దరు కలిసి వెళ్ళి అందరినీ పిలిచొచ్చేవాళ్ళు కాదు. కావలసిన వాళ్ళ మధ్య కక్షలు, కోపాలు ఎండాకాలం వాన లాంటివి. అవి ఇట్టే వచ్చి అట్టే పోతాయి. నా మాట విని మీ ఇద్దరు వెళ్ళిరండి, అది నాకు సంతోషంగా ఉంటుంది. సుధా, మనసుకి ఎంత నచ్చ చెప్పాలనుకున్నా కుదరటం లేదు. మనసును చంపుకొని లోపలికి రావాలనిపించడం లేదు. నువ్వు ఒక్కదానివే వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. అది కదండి. కాదనకు సుధా, ఆత్మవంచం చేసుకోమని చెప్పొద్దు. నీకు రక్త సంబంధం ఉన్న బంధువులు కనుక నువ్వు లోపలికి వెళ్ళు. నన్ను బలవంతం చేయొద్దు ప్లీజ్. వెళ్ళు.